నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగుండ్రా? బాగున్నాం. మీరు బాగున్నారు? బాగున్నా అన్న. ఎట్లుందన్న? హెల్త్ ఎట్లుంది? బాగుంది. బాగుందా? హ్యాపీ ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నాం. నిజంగా నిజం. అంజన్ కుమార్ యాదవ్ హ్యాపీ ఉన్నాడా? అంజన్ కుమార్ యాదవ్ హ్యాపీ ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. రైట్. ఒక్కసారి కుడి చెయ్యి మీ గుండె మీద వేసుకొని చెప్పరు నేను హ్యాపీ ఉన్నానని. కొన్ని కారణాలు ఉన్నాయి. హ్యాపీ ఉన్నా కానీ సంతృప్తిగా లేదు. ఎస్, ఆ సంతృప్తి బయటపెట్టేందుకే ఇంటర్వ్యూ. క్యాబినెట్లో ఉండాల్సినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కూడా. కారణాలు ఏంటి అవి? కారణాలు నేను మొన్న మషీరాబాద్ కాంటాక్ట్ చేసిన. అప్పుడు మాకు ఎంఐఎం ఎంబడలేదు, దళితులు ఎంబడలేదు, మందకృష్ణ మాదిగా బీజేపీకి వేయమని చెప్పిండు. ఎంఐఎం పార్టీ మాతో లేదు, క్రిస్టియన్స్ రూలింగ్ పార్టీతోనే ఉన్నారు. దాంతో ఇప్పుడు ముగ్గురం కాంటాక్ట్ చేసినాం. నేను ఎన్నో పనులు చేసిన, అభివృద్ధి చేసిన, అన్నీ చేసిన. సాలిడ్గా మోదీ వచ్చి మా ఎన్టీఆర్ గార్డెన్లో కూర్చొని 2 గంటల లక్ష దీపాల ఆరతిలో పార్టిసిపేట్ చేసిండు, రోడ్ షోలు చేసిండు. లడ్డా గారు, మళ్ళీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ వచ్చి ఒక క్రియేటేషన్ హిందూ ముస్లిం ఎలక్షన్ లెక్క దాన్ని తయారు చేసేసారు. ఏదేమైనా కానీ అక్కడ ఉండే సాలిడ్ బెల్ట్లన్నీ కూడా రూలింగ్ పార్టీతోనే ఉండే కదా. ఎంఐఎం లేదంటే సాలిడ్ ఒక డివిజన్ వాళ్ళు కుప్ప చేసినాక మన వాళ్ళు సపోర్ట్ చేస్తే ఒక 50,000 ఎట్లనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మాకు లేరు వాళ్ళు మాతో పాటు. ఇప్పుడు మొన్న వచ్చిండ్రు, దాంట్లో నేను సిటీలో 29లో ఏ ఒక్క సీటు కూడా గెలవలేదు కదా. 29కి 29లో ఏ సీటు గెలవలేదు. ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్లో కానీ ఇక్కడ చేవెళ్ళ 29లో ఏడ గెలవలేదు కదా, ఒక ఎమ్మెల్యే గెలవలేదు. సరౌండింగ్ బెల్ట్ అంతా పోయింది, నాదొక్కంది. దాంతో మన గెలవలేదని గెలిచినుంటే క్యాబినెట్ అవుతుంది. కాకపోతే ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. కానీ అంజన్ కుమార్ యాదవ్కు అసలు వర్కింగ్ ప్రెసిడెంటే ఇవ్వద్దు, పార్టీ పదవులు ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది లీడర్లు తయారయ్యారు అని చెప్పేసి మీరే అన్నారు. నేను అట్లా అనలే, ఇవ్వద్దని కాదు, సరిగ్గా ప్రపోజల్ చేయలేదని చెప్పిన. నేను సొంతం ప్రయత్నం చేసుకొని తెచ్చుకున్నా అని చెప్పిన, అంతే. అంటే మీకు పార్టీలో పట్టు లేకుండా పోయిందా? పట్టు లేకుండా పోయిందని కాదు, పార్టీలో కాదు, నగరంలో నేను నగర అధ్యక్షుడు ఉంటే నగరంలో అప్పుడే మేయర్ వచ్చిండు, అప్పుడే ఎమ్మెల్యేలు గెలిచిరు. సిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు యాజ్ నగర అధ్యక్షుడిగా నేను ఎంపీ అయినా. ఆ రోజు బండారు దత్తాత్రేయ మీద కాంటెస్ట్ చేయమంటే ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు. ఆ కష్టకాలంలో నిలబడి నేను గెలిచిన. గెలుస్తుందంటే అర్థమైందా? బలికా బక్రా అనుకున్న అందరూ. భగవంతుడు కాపాడింది నన్ను, గెలిచి వచ్చిన 2 సార్లు. మూడోసారిగా మీరు చూసిన దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అనేక కారణాలు. తెలంగాణది ఊపందుకుంది. తెలంగాణ గురించి పోరాడిన పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉంది. ఆ రోజు సిండే గారి దగ్గర నుంచి బిల్లు చింపేందుకు ఆంధ్ర ఎంపీలు అందరూ నేనే అడ్డుకున్నది కదా. అయితే నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎవరైనా గెలిచినా నగర నడిబొడ్డులో సీట్ ఇది సికింద్రాబాద్. ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు. దత్తాత్రేయ గారు, టి అంజయ్య గారు, శివశంకర్ గారు, ఇప్పుడున్న కిషన్ రెడ్డి. ఇంకా మీరు చరిత్ర చూసుకొని ఫస్ట్ టైంకే కేంద్ర మంత్రి అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ అనేటువంటి 2 సార్లు గెలిచినా కదా. ఆయన కూడా క్యాబినెట్ మంత్రి కాలేకపోయారు. దానికి కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు. అంజన్ కుమార్ యాదవ్ను తొక్కుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీలా? ఓపెన్గా చెప్పాలి. ఇక తొక్కుతున్నదని కాదు, అనివార్య కారణాలు ఏమేమి జరుగుతున్నాయో కానీ మొత్తం మీద మీకు నిమ్మలం పట్టనిస్తలేదు. ఇక్కడ 4 మంత్రులు ఉంటారన్న సిటీలో. మహమూద్ అలీ ఎప్పుడన్నా ప్రజలలో గెలిచిండా? ఎప్పుడన్నా గెలిచిండా ప్రజలల్లో? ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇచ్చిండా? అవును. రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చి రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిండు, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. నాయన్ నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చారు.
ఆల్రెడీ ఇంకా నాయన నరసింహారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు వీళ్ళందరూ మంత్రులు నగరం నుంచి ఉన్నారు కదా. ఈ నగరంలో నేను 2 పర్యాలు నగర అధ్యక్షుడిగా 2 సార్లు పేరుగాంచిన బండారు దత్తాత్రేయ మీద కాంటేజ్ ఆయన మీద గెలిచి వచ్చిన కదా. ఇవ్వాలి అంజన్ కుమార్ యాదవ్ క్యాబినెట్లు ఇవ్వాలి ఖచ్చితంగా 100% ఇవ్వాలని అంటున్నా. ఎందుకు ఎవరు ఆపుతున్నారు అని అన్నది నా ప్రశ్న. ఎవరు ఆపుతారో ఎవరికో అది ఇస్తే మంచి పార్టీకి అని నేను అంటున్నా. మంచిదే పార్టీకి మంచిది. మా కులం నుంచి ఎవరు లేదు కదా. రైట్. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి. నాకే ఇవ్వాలి మా ఫ్యామిలీ కానీ కాదు. ఇంకెవరన్నా నా లెక్క అలా బయట ఉంటే ఇయ్యని చెప్తాను. లేరు ఉంటే చెప్పు. లేరు మళ్ళా మీకే ఇవ్వాలి అయితే. సో నేను ఇప్పుడు అడుగుతున్నా, నాకన్నా పి జనార్దన్ రెడ్డి తర్వాత హనుమంతరావు తర్వాత ఎవరున్నా నేనే ఉన్నా కదా సీనియర్లా. మాకు ఉంటది ఆశ. అందరికీ ఏమేమో కావాలని ఉంటది. మాకు ఒక మంత్రి కావాలని ఆశ. కేంద్ర మంత్రి కావాలని ఒక రాష్ట్ర మంత్రి అయితే అలా తప్పేముంది. రైట్. ఓకే. కేంద్ర మంత్రి ఇప్పుడు మీ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నాడు. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అవకాశం చేజేతులా చేజారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మంత్రి పదవి చేసుకునే అవకాశం ఉన్నది. అంటే ఒకటే ఇంట్లోకించి 2-3 పదవులు కావాలంటారు మీరు. అంతే 2-3 ఎట్లా ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కొడుకు ఇంట్లో ఉండి ఏం పని చేయకుండా కొడుకు కదా ఇస్తేనేమో అది అంజన్ కుమార్ కొడుకుకి ఇచ్చినట్టు. ఆయన ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తుడు. 25 ఏళ్ళ సర్వీస్ ఉంది అయినది కూడా నాతో పాటు. అయినది అలాగుంది. నేను అలాగ అంజన్ కుమార్ యాదవ్ కొడుకుల కౌంట్ కాదు. యువజన కాంగ్రెస్ ప్రోడక్ట్ అది. ఎన్ఎస్పీ ప్రోడక్ట్ నాది. అంతే కదన్న. ఒక ఇంట్లో ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నా కిందికి 8 దాకా ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఒక ఇంట్లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అందరూ ఉన్నారు. నీకు తెలియదు ఏముంది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒకటే కుటుంబంలోకి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఒకటే కుటుంబంలోకి ఉన్నారా? ఎందుకు లేరన్నా? ఏం చెప్తావు నువ్వు నాతో చెప్పాలా? నువ్వు ఇంతమంది ఇంటర్వ్యూలు చేస్తావు, అందరినీ తెలుసుకో. ఎంతమంది ఎన్ని లేవు ఇక్కడ. కేంద్రం నుంచి కింది దాకా ఎన్ని లేవు. నాతో అనిపించింది. నన్ను అదేం చేస్తావు ఎందుకు అంటే అంజన్ కుమార్ యాదవ్ అంటే ఓ టైగర్, అంజన్ కుమార్ యాదవ్ అంటే ఒక మాస్ లీడర్, ఇటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు జంకుతా ఉన్నాడు? ఎందుకు భయపడతా ఉన్నాడు? కొంతమంది పేర్లు చెప్పడానికి. జంకుతలేనన్నా. ఏ ఒక్క పేరు చెప్పి ఎవరిది అది చెప్పుకోవాలి. నేను చెప్తే అందరికి చెప్తా. నేను ఎందుకు భయపడతలేను. నేను చెప్పి మీకు తెలుసు కనుక నేను చెప్తలేను. మళ్ళీ నాతో ఎందుకు అనిపిస్తున్నావు? నీకు తెలుసు ఎవరెవరు ఉన్నారు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకన్నా? డైరెక్ట్ అదే ముసుగులో నువ్వు చెప్పు. కానీ ఎంత కొన్ని ఫ్యామిలీల పేరు చెప్తే నేను అంటావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ లెక్క నుంచి అన్అఫీషియల్ గా షాడో సీఎంలు 3 ఉన్నారు. ఒప్పుకుంటారు అదేనా? షాడో సీఎంలు అంటే నేను ఒప్పుకోను. కానీ ఎట్లా ఉంటారు షాడో సీఎంలు? సీఎం ఉన్నాడు కదా. సీఎం ఇంకా ఉన్నారు వచ్చి. కానీ నాకు షాడో సీఎంలో తెలియదు. షాడో సీఎంల గురించి తెలియదు మీకు? నాకు షాడో సీఎంలు ఉన్నారట రాష్ట్రంలో. నిజమేనా? అని నిన్ననే ఏదో ఈ చూసిరు కదా మీరే ఈనాడు పేపర్లో వచ్చింది. నాకు అది చదువుతాంగా. ఎవరు శాసీడో నాకు తెలియదు. ఎవరు చేశారో తెలియదు. ఎవరు ఉన్నారో తెలియదు. కానీ ఎంత రాజకీయ అనిల్ కుమార్కి ఇచ్చిందని మీరు అంటున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై వాళ్ళకి ఇచ్చారు కదా. ఎమ్మెల్సీ కేరళలో యూత్ కాంగ్రెస్ కానీ ఇచ్చారు కదా. అంతటా యూత్ కాంగ్రెస్ కానీ ఇచ్చారు. మా దగ్గర సేవాలదల్ అధ్యక్షులు 2 సార్లు ఇచ్చారు. ఇయ్యలే రాజ్యసభ. యూత్ కాంగ్రెస్ లో కూడా ఇచ్చారు ఇంతకుముందు. ఆయన కమాయి ఆయన చేస్తే నాకెందుకు గుర్తు? అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు ఎంపీ కాలేదా? కోమటిరెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యాడు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యాడు. మల్కాజీ కాన్స్టిట్యున్సీకి. అంజన్ కుమార్ ఎమ్మెల్యే ఓడితే ఎంపీ ఇచ్చేది గెలుస్తుంటున్నా లేదా చూసేది ఉండే. మరి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలే అది చెప్తున్నా కదా. మీకు అడ్డుకట్టలు గెలుస్తుంటున్నా లేదా? మీరు గెలుస్తుంటారు. 100% గెలుస్తుంటున్నా. మన గెలుస్తుంటారు. మరి ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? అదే చెప్తున్నా కదా. ఎందుకు ఇవ్వలేదు అంటే కదా అది 1.25 లక్ష కారణాలు ఉంటాయి. చెప్తావు ఎక్కడో. అంటే నాకైతే ఇంటర్వ్యూలో ఇన్కంప్లీట్గా అనిపిస్తా ఉందన్న. మీరు ఎక్కడో భయపడతా ఉన్నారు, జంకుతా ఉన్నారు. భయపడతలేను. ఒక రోజు అది అన్నీ చెప్తా. మళ్ళీ నీ ఇంటర్వ్యూ కాదా ఇది? ఇప్పుడు నేను మా వాళ్ళకి అందరినీ మంచిగా చెప్తున్నా. ఈ కులం సింగిల్ లార్జెస్ట్ కులం. ఈ కులంలో ఓడు ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు. అడుగుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది. మా మీటింగ్లు ఉన్నాయి, పిఎస్సి మీటింగ్లు. ఇలా చెప్తాము. అక్కడ అవన్నీ కాని ఎడల దాన్ని అప్పుడు అలాగుంటుంది. కానీ మీ ఇంటర్వ్యూ అలాగుంటుంది. అది మళ్ళీ నీకే ఇస్తా. రైట్. ఓకే. ట్విన్ సిటీలో అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీని తొక్కేతందుకు కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు పన్నుతుందా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు. అది మీకు అర్థమవుతుంది. చేస్తారు.
అవునా కాదా? అవును అవును. అవును. ఎస్. ఈ నగరానికి 2 సార్లు ఎంపీ నేను. అవునా కదా? అవును. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నా పార్లమెంట్లో వస్తుంది. అవును. నిన్న ఓడిపోయిందని చెప్తురు కదా. ఓడిపోయింది నేను కాదు, మొత్తం సిటీ ఓడిపోయింది. ఉమ్. మరి దానికి కారణం ఎవరు? సిటీ మొత్తమే ఓడిపోయింది కదా, ఒక అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోలే. అవును. ఏం కారణం? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. కుమార్ అనే టోడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉమ్. మషీరాబాద్ కాంటాక్ట్ చేసి డాక్టర్ లక్ష్మణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్. ఆ రోజు. అవును. ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కించి సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఉమ్. ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కువ తీసుకొచ్చిండు, సెకండ్ వచ్చిండు కదా. ఉమ్. ఇదే మూట నేను బి సెకండ్ వచ్చిన కదా. అది మా సీట్ అయితే కాదు కదా. ఉమ్. పార్టీల నగరంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా అధైర్యపడుతున్నారని మేము గట్టిగా నిలబడి ఫైట్ ఇస్తున్నాం. ఉమ్. నేను సికింద్రాబాద్కి 4 సార్లు కాంటాక్ట్ చేసినా కానీ ఒకసారి ఎప్పుడు కూడా నేను 2 లక్షల ఓట్లు దగ్గర వచ్చినాయి. రైట్. ఎందుకు మరి మీ చరిజ్మాను అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీని ఎందుకు ట్విన్ సిటీలో తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? ఎందుకు చేస్తున్నారు? అది వాళ్ళకే అనేది. నన్ను తెరమరుగు చేస్తే వాళ్ళు తెరమరుగు అవుతారు. అంజన్ కుమార్ యాదవ్ నిస్వార్థంగా తెలంగాణ గురించి కొట్టిరు. నగర కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఈ పార్టీలకే ఎక్కడ నర్సరీకేంచి ఇళ్ళనే ఉన్నా. ఎప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ. కష్టాలు ఎన్ని వచ్చినా నష్టాలు వచ్చినా కాంగ్రెస్ పట్టుకొని ఉన్నా. ఎంతో మంది ఎన్నో ఆఫర్లు వచ్చినాయి నాకు, ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను కాదన్నా. నేను ఈయనే ఉంటా, నేను కాంగ్రెస్ పార్టీ. ఎందుకన్నా అంత పిచ్చి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే? అంత పిచ్చి అంటే దేశం గురించి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశాల గురించి ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈరోజు 1000 కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తుండ్రు. ఈరోజు ఓట్లకు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో 1300 కిలోమీటర్లు యాత్ర చేస్తుండ్రు జిల్లాలలో. ఆ ఫ్యామిలీ చేసిన దాని గురించి మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఓకే. మా మీద ఈడీ కేసు కూడా అయింది. ఆ నేషనల్ హెరాల్డ్ పేపర్ దాని గురించి ఈడీ వచ్చింది కదా, మీరు చేసిరు. ఇప్పుడు నాకన్నా సీనియర్ ఎవరు ఉన్నారయ్యా? నాకు ఏంది మస్తు లార్జెస్ట్ కమ్యూనిటీ కూడా నేను నాకే ఇవ్వమంటే నాతో పాటు ఇంకెయ్యాల. కమ్యూనిటీ అంటారు. అంజన్ కుమార్ యాదవ్ ఇంత రాజకీయ చరిత్రలో కమ్యూనిటీకి చేసినటువంటి లాభం ఏంది అసలు? ఏమి కమ్యూనిటీకి లాభం? మీరేం చేసారు యాదవ్ కమ్యూనిటీకి? యాదవ్ కమ్యూనిటీ యాదవ్ అని ఒరిగింది నేనే. యాదవ్లకు అందరి ఏ అన్యాయం ఉన్నా నిలబడ్డే మేమే. ఏం చేసిందంటే ఎంతమంది నిలబెట్టారు మీరు యాదవ్ కుటుంబంలో కంచి? చాలా మంది ఇలా నగర అధ్యక్షుడు, చాలా మందికి ఇస్తాం, కార్పొరేటర్లు ఇచ్చినాం, ఏమన్నా ఫైట్ చేస్తాం. పవరే రాలే. ఏమి ఇస్తాడు అంజన్ కుమార్ యాదవ్? కేంద్ర మంత్రి అయినా ఆ పవర్ రాకుండా ఎవరు చేస్తున్నారు మీకు తెలవాలి. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు నీకు చెప్తున్నాను ఇంత కుల్లగా. ఎవరు కాంటాక్ట్ చేయని రోజు బీజేపీ అధ్యక్షుడు ఆయన కేంద్ర మంత్రి ఉండే బండారు దత్తాత్రేయ. ఆయన ముందు నాకు ఇవ్వాలి టికెట్, వేరే వాళ్ళకి ఇస్తే వదిలిపోయారు. అమ్మో నేను దత్తాత్రేయ కాంటాక్ట్ చేయాలి. పెద్ద నాయకులకు అందరికి అడిగితే ఓ చేయలేదు. నేను అలాంటే ధైర్యం దేవుడు నా చేయి పట్టుకొని గెలిపించింది. రైట్. జైంట్ కిల్లర్ అన్న రాజు. ఓకే. అద్భుతం జరిగింది. గజాభయ ఉంది, అజాభయ అని చెప్పి రాలేదు. అవును. మొత్తానికి మీరైతే కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందే, అసంతృప్తితోటే ఉన్నారు. 100% అసంతృప్తితోటే ఉన్నారు. రైట్. ఈ అంశాలను మనం కాసేపు పక్కన పెడదాము. ప్రజెంట్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో విఫలమైందా, సఫలమైందా? సఫలమైంది. అంచెలంచెలుగా అన్ని. అంజనన్న ప్రేమ ఉండాలి పార్టీ మీద, మీ నాయకుల మీద ప్రేమ ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం ప్రజల మీద గౌరవం కూడా ఉండాలి. ప్రజలు ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి అసంతృప్తితో మీరు ఎట్లున్నారో వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. మేము అసంతృప్తి ఎందుకున్నా ఈ నగరంలో. రైట్. ఓకే, నాకు అది అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాక అసంతృప్తితోటి ఉన్నారు అంటున్నా నేను. లేరు, మీరు చెప్తారు కానీ అట్లా లేరు. మొన్న రేషన్ కార్డు సన్న బియ్యం ఇచ్చిర్రు, రేషన్ కార్డులు ఇచ్చిర్రు, బస్సు ఫ్రీ ఇచ్చిర్రు, 200 యూనిట్ అది కరెంట్ ఫ్రీ ఇస్తారు, అనేకమైన చేస్తారు. ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదా. 50,000 అర్హత కూడా లేదన్న నేనైతే ఇది క్లియర్ గా చెప్పాను. ఎందుకు అనుకుంటా అట్లా అర్హత ఎందుకు ఉంటుంది? ఉన్నట్టు అంటే ఊర్లో ఉన్నట్టు ఉన్నదా? ఉద్యోగాల గురించి మాట్లాడడానికి అర్హత ఉన్నదా? ఎందుకు లేదు? గాంధీ భవన్ కు నిరుద్యోగులంతా ముట్టడి చేయడానికి వస్తే అక్కడ ఒక్క నాయకుడు లేకుండా పారిపోతా ఉన్నారు. ఎప్పుడు? మొన్న రీసెంట్ గా అరెస్టులు చేయించారు వాళ్ళని. ఇగో ఏదో ఒకటి తెచ్చి పట్టుకొచ్చి అంటే అవుతుందా? 50,000 ఉద్యోగాలు ఇచ్చిన రాగా సంతకం ఎల్బీ
చూడలే మీరు 50,000 ఉద్యోగాలు. ఇయ్యలేదా? పాత గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు పత్రాలు పంచిరే తప్పించి మీరు ఉద్యోగాలు ఇక పాత గవర్నమెంట్ ఎందుకు మంచలే, మరి పత్రాలు ఎందుకు మంచలే? వాళ్ళ టర్మ్ అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు. ఖచ్చితంగా ఇచ్చినాం కదా. అన్న మంది పుట్టిన పిల్ల మా పిల్ల అంటే ఇట్లా చెప్పండి. అట్లా మందికి పుట్టలే, అది ఆ, పుట్టలే, డెలివరీ కాలే, ఏం కాలే, పుట్టిందని ఎట్లా అంటావు? ఆ, వారే ఆ, కాంగ్రెస్ చేసి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్కు. ఉమ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉండేపటికే ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగా ఉన్నదా చిత్తశుద్ధి ఉన్నదా రాష్ట్రం మీద? లేకుంటే ఎందుకు లేదు? ఇలా స్పోర్ట్స్ కానీ ఇంతసేపు మీరు చూడండి, స్పోర్ట్స్ కేటీఆర్ అరెస్ట్ అంటారు, అరెస్ట్ అంటారు, ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ అరెస్ట్ అంటారు, చెల్లపల్లిలో వాళ్ళకు ఒక ఇల్లే కట్టిస్తామని అంటారు. ఈ కార్యక్రమాలకు ఇప్పుడు లేకపోతే ఈ అంశాల మీద తప్పించి నిజంగా అభివృద్ధి దిశలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రం పాపాలు పోతుందా? ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే, ఎవరైనా కానీ. ఉన్నదా లేదా? అన్న రాష్ట్రాన్ని అంతా, రాష్ట్ర ప్రజలంతా ఈ అంశం చుట్టే తిప్పుతారు తప్పించి నిజంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 20 నెలల్లో జరిగిన న్యాయం ఏంది, లాభం ఏందో చెప్పండి. అన్ని లాభాలే జరిగినాయి. జరిగిన లాభం ఏంది కాదు, అన్ని లాభాలే జరుగుతున్నాయి కదా. అందనన్నా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఫ్రాంక్గా మాట్లాడే లీడర్ నాకు తెలిసి కొందరు ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు కూడా ఇట్లా అబద్ధాలు చెప్తే బాగుంటుంది. అబద్ధాలు చెప్తలే నేను. మీరు చూడండి, ఈరోజు అందరూ కూడా నిష్పక్షపాతంగా నిస్వార్థంతో మంత్రులందరూ ప్రజలలోకి వెళ్ళి పనిచేస్తురా లేదా? ప్రజలు చేస్తారా? చూస్తా 20 నెలలు కావస్తుందంట. చూస్తా అయిపోయింది. అయినా కానీ చేస్తున్నారు, అన్నీ ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటారు. కానీ కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం రోజుకు ఎన్ని మూటలు వస్తున్నాయి మన ఇళ్లకు అని లెక్క పెట్టడంలో బిజీ ఉన్నారు మంత్రులందరూ అని అన్నది బయట చర్చ నడుస్తూ ఉంది. ఆ రోజు దేవతలను వదిలే శ్రీరామ భగవంతునికి కూడా ఏదో కపరింత పెట్టారు. ఎంత నీతి నిజాయితీ కూడా ఏదో చెప్తారు. మంత్రులు అందరూ నోట్లు లెక్క పెడితే వాళ్ళు ఎవరు చేసిన అన్యాయం వాళ్ళు భుగాల్చవలసిందే. దేరాయ మగర్ అందేరునే, దేరాయ మగర్ దురుస్తాయి. ఎవరు చేసిన కర్మ వాడు గురవలసి వస్తుంది. చిత్తశుద్ధ ప్రజాసేవ చేస్తున్నారు. చేయన్నాడు. రేపు మళ్ళీ ఎలక్షన్కి పోవాలన్నా లేదా? మనం చేస్తే ప్రజలు అవేర్నెస్ వచ్చిందా లేదా? మీ టీవీల ద్వారా అవేర్నెస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఊగనంటే ఇస్తుంది కదరా కాంగ్రెస్ పార్టీ కోర్టు అని తలబట్టుకుంటారు గ్రామాలల్లో. అది ఎప్పుడు తెలుస్తుంది? దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ రాలే కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వు నిజమవుతావా మేము చెప్పింది? ఈ లోకల్ బాడీ ఎన్నికలల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ బయట పానీ దూత్ కా దూత్ అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందా లేకపోతే ఇంకా లోపడిపోతుందా చెప్పురు మీరు? అరే బయటపడుతుంది, అదే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ అవుతున్నాయి 18 నెలల తర్వాత. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. మళ్ళీ 42% మాట మీద ఉంటారా మీరు? 100% ఉంటాం అన్న. నేను మళ్ళీ అడుగుతున్నా స్పష్టంగా, ఈ మాట మీద మీరు ఉంటారా? 200 ఉంటాం. ఎందుకుంటాము? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయలేకపోయింది, స్వీప్ చేస్తుంది, చేయలేకపోయింది నేను చెప్పట్లా, అంత గంటపదంగా చేస్తుందని చెప్తున్నా. అందుకోసం నేను అంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. అంతే, అన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు అన్ని ఎలక్షన్లు అట్నే డబ్బులతో చేసిరు ఎవరు. ఇప్పుడు నేను మొన్నటిదాకా అయిన ఎలక్షన్లన్నీ సొరటికి అయిన ఒక్కది విశేషి అన్ని డబ్బులు వాళ్ళే కోట్ల రూపాయలు పెట్టారు. ఇప్పుడు మీరు కూడా అదే పంతాలో నడుస్తామని అంటారు, అంతేనా? అట్లెందుకు నడుస్తారు? ప్రజలకు సేవ చేసి గెలుస్తాం. ప్రజలకు సేవ చేసి గెలుస్తారు. ప్రజలే అంటారు మాకు సేవ చేస్తలేరు, ఏం లేదు, అసలు 6 గ్యారెంటీ లేవు, మేనిఫెస్టో లేదు, ఏం లేదు అని చెప్పేసి ప్రజలు అంటారు. మరి అంటే అపోజిషన్ అంటున్నట్టు, వేరే అపోజిషన్ కాదు, ప్రజలే అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలే అంటారు. ప్రజలు అంటలేరు. ప్రజలు కాదు, ఇన్నేళ్ళు పాలిచ్చి పవర్ వరకు బేచైన్ అయినట్టు అంటారు. అంతేగాని ప్రజలు అంటలేరు. ప్రజలు మంచిగా మొక్కుతురు, చేతులు ఎత్తా అంటారు మిమ్మల్ని. మొక్కుతురు. రైట్, ఓకే. మొక్కే ప్రజలు ఎవరు ఉన్నారో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని ఈ కింద ఈ వీడియో పైన కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. రైట్, ఓకే. రైట్ అండ్ బాయ్ చెప్పు శ్రీకాల్ బాయ్. అదేనన్నా, నిజంగా మీరు చెప్పండి క్లియర్గా, అబద్ధాలు లేకుండా, నిజాలు దాచిపెట్టకుండా చెప్పండి. మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఇప్పుడు ఇగో సర్టిఫైడ్ ఏమంటున్నావు? సంతృప్తి చెప్పినా కానీ ఇంతకుముందు సంతృప్తిగా లేరు నేను అంటే ఉండాలని సర్టిఫై లేనంట, పార్టీలో సర్టిఫై లేదని చెప్తున్నా కదా. పార్టీలో కంటిన్యూ కావాలని అనిపిస్తుందా? అరే కంటిన్యూ అయితే ఇచ్చిన పవర్ ఎందరో వస్తుంటారు పోతారు. అంజన్ కుమార్ యాదవ్ ఈయనే ఉంటాడు. రైట్, ఎంతో మంది వచ్చిర్రు, నామ కూడా ఎంతో మంది పోయిర్రు, అయినా నేను ఈయనే. అంజన్ కుమార్ యాదవ్ లోకల్ అంటారు. లోకల్ యా కాంగ్రెస్ కా పిల్లర్. రైట్, ఓకే. అండ్ మొన్న మీరు అంటే మీకు తెలుసు ఈ విషయం కూడా, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఒకటి పెట్టారు కదా,
దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరు కొంచెం గట్టిగా వినబడ్డది. ఎందుకోసం వినబడ్డది అది? అది అనిల్ కుమార్ పేరు వినవాళ్ళే. ఉమ్, అనిల్ ఇప్పుడు నువ్వు కాంతి చేస్తే అంజన్ కుమార్ యాదవ్ చేసినట్టు ఆ, కాంతి ఏం చేస్తున్నా మనకు తెలియదు. కాంతి ఆ. అంజన్ కుమార్ యాదవ్ పేరు ఉట్టేలు అందులో నూకితే అవుతుందా? అనిల్ అంటే కుమార్ నిప్పు లేని పోరాదు కదా రాజకీయాలలో. నిప్పు ఒక్కరి మీద ఉంటే ఒక్కరి మీద నూకితే ఎట్లా నిప్పు? ఆ, అనిల్ అనేది అది ఇంపాసిబుల్. ఆ. దానికి నువ్వు ప్రజలలో తెలుసుకోండి, నాది కాదు. మరి ఎవరు చేసిరు అసలు అక్కడ? అది ఎవరు చేసిరో నీకే తెలుసాలే. ఆ? ఎవరు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎవరు చేసిరో తెలియదు. ఎవరు ఇబ్బంది పెట్టి ఆయన చేయవలసిన అవసరం లేదు, ఆయన చేయలేదు. చేయలేదు. 100%. ఇంత ధీమాతో ఎట్లా చెప్తున్నారు మీరు? అది తెలుసు కదా, నా వారసుడు కదా, నేను పుట్టింది కదా, నా జిమ్స్ ఉన్నాయి కదా, చెప్పగలరా నేను? ఆ, వాట్ ఈస్ దిస్? ఆ, అట్లా ఇంపాసిబుల్ అని చెప్తున్నా కదా. ఆ. నువ్వు రారు కానీ అది అపనిందని అది ఆయన మీద. ఉమ్. అలా సవాలే లేదు, నిస్సంకోచంగా చెప్పు. రైట్. ఓన్లీ అంజన్ కుమార్ ఉన్నాడు కాబట్టే అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చిర్రా అని అడిగితే? అనిల్ కుమార్ యాదవ్ వాట్ ఇది ఏం మాట్లాడుతున్నావు అని. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇన్ఛార్జ్ చేసిండు. రాష్ట్రంలో రెండు ఎంపీలు గెలిచినంత ఎలక్షన్ అది. 2 సార్లు గెలిచిండు. అఖండ ఆంధ్ర రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ గెలిచిండు. ఒక యాదవ్ని పెట్టి ఓట్లు డివైడ్ చేసి వంశీ గెలిచిరు. అప్పుడు సెకండ్ టైం ఇద్దరు యాదవ్లు కొట్లాడితే అనిల్ యాదవ్ గెలిచిండు కదా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో. అందులో అందరు తెలంగాణ రాష్ట్రంలో అందరు పెద్ద నాయకుల ఫాలోవర్సే ఓట్లు వేస్తారు కదా. అవును, వాళ్ళ నాయకుడు చెప్తేనే ఇస్తారు కదా. అంజన్ కుమార్ యాదవ్ని సిటీలో ఉన్నాను మేమే ఇప్పిస్తాం కదా. 2 సార్లు ఎలక్ట్ కలిసి ఎలక్టెడ్ కాదు యూత్ కాంగ్రెస్. ప్రజలు ఎన్నుకున్న ఎలక్షన్ అది. ఎంపీ ఎమ్మెల్యే సమానం. ఎంపీ ఎలక్షన్ అంతా రాష్ట్రం ప్రజలు వేయాలి. రాష్ట్రంలో ఉన్న క్రీమ్ యూత్ కాంగ్రెస్ పిల్లలు వేయాలి. అంటే వాళ్ళు కూడా నామినేట్ అయిన అంటే నా బలంతో ఏం కాదా, ఆయన స్వతహాగా అయ్యిండు. రైట్. సదాగా ఇప్పుడు ఇచ్చిరు కదా. ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ బలమూరు వెంకట్ ఎన్ఎస్వై, ఎమ్మెల్సీలు ఇచ్చిరా? ఇద్దరికి ఇచ్చిర్రు. మళ్ళీ ఎందుకు ఇచ్చిర్రు? అందరికి ఇచ్చారు, ఈయనకి ఇచ్చిర్రు. ఈయనకి ఇచ్చారు అంటారు. అంతే. ఓకే, రైట్. అన్న, మీ గాడ్ ఫాదర్ ఎవరు రాజకీయాలలో? ఓపెన్గా చెప్పాలి. గాడ్ ఫాదర్ అని ఎవరు లేరు. ఎవరు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నాకు పెద్దల పూజ చేసి అందరూ మంచి లక్షణాలు, లాలూ ప్రసాద్ యాదవ్ గాడ్ ఫాదర్. అట్నే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒప్పుకుంటారు. ఇలా అంజన్ కుమార్ యాదవ్ ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ లాలూ ప్రసాద్ యాదవ్ అనొచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ చూస్తున్నాం. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ బీహార్లో ఇద్దరు తిరుగుతున్నారు. కాంగ్రెస్తోనే సపోర్ట్లో ఉన్న ఎవరైనా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అండగా ఉంటాడు ఎప్పుడు. ఫస్ట్ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే ఈ యొక్క దేశం కోడలు సోనియా గాంధీ అని చెప్పిన మగోడు లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్కు గాంధీ ఫ్యామిలీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మన దగ్గర నువ్వే అంటున్నావు ఒత్తేస్తున్నారు, ఎవరు ఒత్తేస్తుంటే అట్లా రోజుల నుండి జరా చేసి సపోర్ట్ చేస్తే వచ్చినాం. మిమ్మల్ని 2 సార్లు అంటే బయటపడేసింది, మీకు టికెట్లు ఇప్పించేది, మీకు టికెట్ రాకపోతే మీరు కన్సల్ట్ అయ్యేది కూడా లాలూ ప్రసాద్ యాదవ్నే, అవునా కాదా? అట్లానే ఏం లేదు. టికెట్ రాకుంటే టికెట్ ఒక 2 సార్లు గెలిచినాక సికింద్రాబాద్లో మీరు ఓడబెట్టినట్టుకే ఒకసారి యాదవ్ని పెట్టి అప్పుడు డివైడ్ అయిపోయింది. ఒకసారి ఇంకో మన మంత్రులే ఇంకో అని చెప్పి ఓవైసీ మనతో లేడు. బీఆర్ఎస్ కొత్త పార్టీ. రాజశేఖర్ రెడ్డి సాబ్, దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే కేంద్ర మంత్రి ఎప్పుడు అయిపోతుంది మాట్లాడుతుంటే. రాజశేఖర్ రెడ్డి గారు బాగా నాకు చాలా దగ్గర. చాలా మంది లీడర్లకు కూడా ఉంటుంది కదా, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు బతుకుంటే మా పొజిషన్లు వేరే లెక్కలా ఉంటుండే అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకుంటారో అనుకోరు కానీ నేనైతే అనుకుంటుంది. ఎందుకంటే నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి అవుతుంటే పక్క 200%. ఇప్పుడు నీకు రాష్ట్ర మంత్రి అడుగుతున్నా, అయినా ఇస్తలేరు అంటే ఒకరికొకరు న్యాయం జరుగుతుంది ఇక్కడ. అందుకోసం నేను ప్రజలకు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది, అడుగుతున్న టికెట్. ఓకే, ఇస్తే కాంటాక్ట్ చేస్తా. జూబ్లీహిల్స్ నుంచి కాంటాక్ట్ చేస్తారా? బరోబర్. డబ్బులు పెట్టుకుంటారా? మరి డబ్బులు దేవుని మీద వదులుతా. డబ్బులు లేకపోతే ఎట్లయితుంది? నెట్క రాలేవు కదా, ఉప ఎన్నిక అందులో. నీ అసంటోళ్ళ దగ్గర ఆడుకుంటా, నా దగ్గర ఏమున్నాయి, అసంటోళ్ళ దగ్గర ఆడుకొని కొట్లాడతా. ఏదన్నా తల తాకట్టు అని పెడతాం. కొట్లాడి గెలవాలి కదా. కొట్లాడి గెలుస్తా అంటావు. డబ్బులు లేవా మీ కాడ? లేవు. నేను ఏమన్నా విన్నావా? అంజన్ కుమార్ యాదవ్ ఇలా అద్రగానే పనిచేసిండు, ఏదో ల్యాండ్ కబ్జా చేసిండు, ఇంకా సతా. ఎప్పుడన్నా నా 40 ఏళ్ళ చరిత్ర విన్నావా?
ఒక్క అక్షరం అన్న వచ్చిందా? అంటే వినబడకుండా పని చేసేస్తారు అన్నట్టు. ఈనవాడకుంటే ఇది కాదు, నువ్వే అన్నావు ఇప్పుడు. ఏది పొగలేంది ఏమన్నావు కదా ఇప్పుడు? నిప్పు లేనిది పొగరా. నిప్పులేని పొగ రాదా? మీరేం తక్కువ మీడియా వాళ్ళు. అంటే నిప్పు లేకుండా పొగ రాకుండా పొక్కు అంటే అంతే లేదు, ఇవన్నీ జవాబు ఇవ్వాలి. ఈరోజు ఎల్లకాలం బతకనికే రాలేదు, ఎన్ని రోజులు బతికినాను కాదు, ఎట్లా బతికినాను ఉండాలి. నాకు మీ దునియా ఆఫర్లు వచ్చినాయి పోవాలని, పార్టీలలో పిలిచిరు, నీకు మంత్రి ఇస్తామా, జర్నీయో సే గిరినా మగర్ నజర్ మేసనే గిరినా అని మేము ఇన్నే ఉన్నాం కదా, ఒక పురుగు రాకపోతుండే అప్పుడు. రైట్. ఇప్పుడు ట్విన్ సిటీలో కరోనా వచ్చి మీ దాకా పోయి వచ్చిన రెండో జన్మ ఇది నాది, రెండో జన్మ. అయినా కాంగ్రెస్ లేచి మళ్ళీ కాంగ్రెస్నే తిరుగుతున్నా, పడ్డంబి రోగం వచ్చింది దాంతోనే బయట తిరుగుతుంటే, మళ్ళీ లేచినాక మళ్ళీ తిరుగుతున్నా కదా. మంత్రి పదవి రావాలంటే నాకేదో అది కాదు, ప్రజలు ఇంకా సేవ చేయాలి కదా, సిటీలో ఒక నాయకత్వం ఉండాలి కదా. శ్రీనివాస్ యాదవ్కు అపోనెంట్గా అంజన్ కుమార్ యాదవ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసము తిరుగుతున్నాడా? ఎవరి గురించి కాదు, శ్రీనివాస్ యాదవ్ గురించి నాకేంది వ్యక్తిగతంగా, నేను నిన్న సదాగా ఎదిగినా అని చెప్పి సదాగా చేస్తున్నా అని చెప్తున్నా. ఓకే, ఎంపీ విషయం ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్ ట్విన్ సిటీలో హవానే నడవాలి అని చెప్పేసి మీరు తిరుగుతుర్రా లేదా? నా అవానేనా? అయ్యో నా అవా ఉన్నా పదవి లేకున్నా ఉంటుంది, పదవి ఉన్నా హక్కు గురించి పోరాడుతున్నా. ఈ ముందు నా తరాల వారికి తెలవాలి. స్వాతంత్రం వచ్చింది, ఒక యాదవ్ ఎప్పుడు మంత్రి ఉంటాడు క్యాబినెట్లో. ఇప్పుడు 20 నెలలు అయింది, ఒక యాదవ్ లేడు కదా క్యాబినెట్లో, ఉన్నాడా? అవును, అందరు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి కదా. మళ్ళీ యాదవ్ వర్గం ఇందే పాపులేషన్ లేదా? అవును, ఇవ్వాలంటున్నా. అంజన్ కుమార్కి ఇవ్వాలి. అంజన్ కుమార్ ఆ స్థాయికి ఉండాలని నేను అడుగుతున్నా. నా స్థాయిలో ఇంకెవరు క్యాండిడేట్ ఉంటే ఆయనకి అంటున్నా. నేను కేంద్ర మంత్రి కావాల్సి రాష్ట్ర మంత్రి అడుగుతున్నట్టే అటు ఇటు తిరిగి మంత్రి పదవి చుట్టూ, లేకపోతే మంత్రి పదవి కావాలి, సిటీలో కావాలి కదా, సిటీలోకి సేవ చేయొద్దా? ఏం మాట్లాడుతుంటే పదవి ఉంటేనే సేవ చేస్తారు. పదవి ఉంటేనే కలెక్టర్ ఇంటారు, వాడి ఇంటారు, ఎవరు లేకుంటే ఎవరు ఇంటారు? ఇంకా మంచిగా ఉంటున్నావు పదవి ఉంటేనా అని. అంటే ఇంటలేరా ఇప్పుడు? ఎవరు ఎందుకు ఇంటారయ్యా? ఉండాలి కదా, సెక్రటరియట్లో ఉండాలి కదా, మాధవి ఛాంబర్, యాదవ్ ఉందని ఒక ఛాంబర్ ఉండాలి కదా, ఎవరు జరుకోవాలి. ఆ ఛాంబర్ కోసమే అంటావు? 100% ఛాంబర్ కోసం. ఎవరో రాజుగానికి కోషిష్ చేస్తారు, మేము ఒక మంత్రి గానికి కోషిష్ చేసుకోదా? వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నావు? చలో అవుతారా అన్న, మరి మంత్రి అవుతురా మరి మీరు ఈ టర్మ్లో? అది భగవత్ నిర్ణయం, చూద్దాం. కావాలి, అయ్యే వరకు పోరాడతాం. రాకపోతే మా కులాల్లో ఉన్నారు ఎన్నో చైర్మన్, రాకపోతే ఇప్పుడు వేరే వేరే కులాలలో ఎన్నెన్ని చైర్మన్లు ఉన్నాయి. మా కులంలో మీ జాతిలో కూడా అందరు చైర్మన్లు ఏమేమి ఉన్నాయి, పార్టీలో అన్ని ముఖ్య పదవులలో అంజన్ కుమార్ యాదవ్ అర్హుడు ఉన్నాడని అడుగుతున్నా అంతే. ఇంకో యాదవ్ అర్హుడు ఉంటే ఇచ్చేయమంటున్నాం, ఎవరైనా ఇచ్చేది. నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ అయినా అనిల్కి ఇచ్చిన అంటే నాకు దానికి ఏం సంబంధించారు? సో ఆయనదే నాదే నాకు పదవి రావాలంటారు. మరి అవుతారా కారా? మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసుకొని మంత్రి వర్గంలోకి తీసుకుంటారా లేదా? అదొక్కటి చెప్పండి క్లారిటీగా. ఇప్పుడు నేను మా నాయకత్వాన్ని అడుగుతున్నా, ఇస్తారా ఇయ్యరా? క్లారిటీ ఉందా? ఇస్తారు. ఎందుకు ఇయ్యరు? ఇస్తారు. రైట్, ఓకే అన్న. మీరు 2 టర్మ్లో ఎంపీగా గెలిచారు కదా సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారు మీరు? ఏం చేయలేదని అడుగు. ఏం చేయలేదు, ఏం చేయలేదు, అన్నీ చెప్పినాం. అన్నీ చేసి కమ్యూనిటీ హాల్ కట్టినాం, పార్కు డెవలప్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కమ్యూనిటీ హాళ్ళు, హై టెన్షన్ వైర్లు, పవర్ బోర్లు, ఇవన్నీ మస్జిద్లకు, మందిర్లకు, గుడ్లకు, గోపురాలకు అన్ని 7 నియోజకవర్గాల్లో చేసిన. రైట్, ఠీకే. ఇప్పటికి కూడా తిరుపతి లేటరు వాన లేదు. ఇప్పటికి కూడా వాన వస్తే సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలా, అరే ఇప్పుడు సికింద్రాబాద్ ప్రతినిధి కేంద్ర మంత్రి ఆయన అడగవాను. 2 సార్లు కేంద్ర మంత్రి బడ్జెట్ తెచ్చి చేయాలి కదా. మేము అందుకోసం నాకు మంత్రి ఇస్తే నేను చేస్తానని అంటున్నా కదా. అటు తిరిగి మీరు చెప్తున్నా అర్థమైతే లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్లో 6 సంవత్సరాలు అయింది. మనం ఏం చేసి అడిగినాం? అడుగుతా ఎందుకు అడగాలి మరి. ఉన్నప్పుడే అన్నీ వచ్చినాయి. రైల్వే లైన్ రల్లు ప్రసాద్ ఉన్నప్పుడే కాజీపేటలో కోచ్ అద్దానికి అప్పుడే వచ్చి ఉండే, దాన్ని తీసుకుపోయి ఇంకెక్కడనే వేసారు. ఇప్పుడు అట్లా ఎన్నో చేసినాం. ఈడ 24 గంటలు 24 గంటలు అవైలబుల్ ఉండి తిరుపతి లేటర్, రైల్వే లేటర్, ఈక్యూ లేటర్, రాజు లేటర్ అన్నీ ఇస్తుంటే ఏం చేసినాం అంటున్నావు ప్రజలు. పండుగలకు, పబ్బాలకు, మంచికి, చెడ్డకు, సావు అన్నిటికీ ముందున్నాడు. రైట్, ఓకే అన్న. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ అంశాలు కాసేపు పక్కన పెడదాము. మీకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో చూసినటువంటి
వైఎస్ రాజశేఖర రెడ్డి మంచిగా అనిపించిందా, లేకపోతే యనమల రేవంత్ రెడ్డి మంచిగా అనిపించింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ గుర్తుపట్టిందే నేను. ఫస్ట్ కావాలి అన్నది మేము ఇప్పుడు అంటున్నాం, ఆయన ఉన్నాయి సమయందా. ఇక అది అనివార్య కారణం. ఇప్పుడు కొంతమంది ఏవో చేస్తారు, నాకు అర్థమవుతలేదు అది. ఇప్పుడు ఆయన ఇచ్చిండు, మీ ఇంటికి 2 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒకటి అనిల్కి ఇచ్చేసిండు ఎంపీ, మరి ఇంకోటి రావాలి. చీను ఎంపీ అనిల్కు ఇచ్చింది పోయింది కదా, అది మా ఎంపీ పోయింది కదా, నా ఎంపీ ఇవ్వలేదు మళ్ళా. అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పిల్లలకి ఎంపీ ఇచ్చారు కదా మళ్ళా. అవును, నాకు ఇస్తే నేను గెలుస్తుంటే కదా అని నా వాదన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో విన్నపం చేస్తున్నా. అది అయిపోయింది. ఇప్పుడు వచ్చింది బై ఎలక్షన్, ఇంకా ఎమ్మెల్సీ మాకు చెయ్యరు అంటున్నాం. ఓకే, చెయ్యాలి. సో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో ఉండడానికి, పోటీ చేయడానికి నేను సిద్ధం అంటుండు అంజన్ కుమార్ యాదవ్. మీరు టికెట్ ఇచ్చి బరిలో నిలబెట్టుర్రు, నిలబెడితే గెలుస్తానంటారు. బరోబ్బర్ గెలుస్తా, గెలిచి మంత్రి పదవిలో కూర్చుంటా అంటారు. పుల్లది చెప్తా అడుగుతున్నదా? రైట్, ఠీకే. నేను అడిగింది ఏంటంటే, అరే మనిషికి ఆశ ఉంటుంది. అవును, ఉండాలి. అత్యాశ లేదు కదా, ఇది అత్యాశ కాదు. అత్యాశ కాదు. అత్యాశ అవుతుందా? కాదు. అత్యాశ అవుతుందా? కాదు. కేంద్ర మంత్రి కావాలన్నాడు, 10 జిల్లాల మంత్రి కావాలని అడుగుతా. సీఏ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉండగలుగుతున్నాను ఆయన. తప్పులేదు, అడగడంలో తప్పేమి లేదు. ఓకే, ఈ విషయాన్ని మనం కాసేపు పక్కన పెడదాం. మీకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నచ్చిండా, లేకపోతే యనమల రేవంత్ రెడ్డి నచ్చిండా? ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి 18 నెలలు అయింది, మంచి పాలన చేస్తుండ్రు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు చేసి 2వ టర్మ్ గెలిచినాక కూడా భారీ మెజార్టీతో గెలిచి అది చేసిండు. ఇంకా ఈ సమయం ఉంది, మంచి పని చేస్తుండే, ఇంకా మంచిగా చేస్తాడంటారు. 100% పక్క. ఫస్ట్ గుర్తుపట్టిండే నేను ఆయనను, ఈయన చేస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో చెప్పినాం కదా. ఎందుకు అంటే ఇది ఓపెన్గా మాట్లాడతాం. అంటే మీరు బహుజన లీడర్, బీసీ లీడర్ అని చెప్పుకుంటారు కదా. ఉన్ననే అలా చెప్పుకునేది. సరే, మరి బీసీ లీడర్ అని చెప్పుకుంటే అప్పుడు నేనే ఉన్నా, నాకు ఆ ధైర్యం ఉన్నది, నేను పోరాడతా అని చెప్పేసి భుజాల మీద వేసుకోకుండా ఎందుకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చూపించినా అని చెప్పేసి ఇంకా చెప్పుకుంటున్నా మీరు గౌరవంగా. ఇప్పుడు ఆ సమయం సందర్భం బట్టి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజులలో, వచ్చి అయింది కదా, చూపించింది కదా. కానీ రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చిన తర్వాత, టీపీసీసీ అయిన తర్వాత, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనేది విభజన జరిగిందా లేదా ఓపెన్గా ఒప్పుకోవాలి. అది మీ దృష్టికి వస్తుంది, కొన్ని సందర్భాలు ఉన్నది. ఏదేమైనా మా ఇన్ఛార్జీలు వచ్చి వాళ్ళు సరిదిద్దారు, అది వేరే విషయం. జరిగిందా లేదా? జరిగింది కదా. ఏం జరిగింది అడుగుతున్నాం. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఇట్లా వేరే అయిందా లేదా కాంగ్రెస్? వేరే కాదన్న. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రం నుంచి దుష్టపాలన, ఈ యొక్క పాలనను తొలగించాలని అందరినీ తీసుకొని చేసారు. నేను అడిగింది ఏంది, నేనేం చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నది ఏ జిల్లాలో కూడా మంత్రులు అయిన మన ఇప్పుడు లేవు కదా, పోయి ప్రభుత్వం కానీ అందరినీ తీసుకోవాల్సి వచ్చింది కదా, అందరినీ తీసుకొని చేసిరు, అందరినీ కలయిక చేసిరు. కొత్త కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ప్యానల్లో రేవంత్ రెడ్డి గారి సన్నిహితులకు మాత్రమే ఇలా పదవులు దక్కుతా ఉన్నాయి. అసలైన కాంగ్రెస్ నాయకులకు మీలాంటి వాళ్ళకు దక్కుతలేవు అని అంటే మీరేమంటారు? తగ్గుతలేవు అని చెప్పేదానికి అందరి గురించి పట్టించుకున్నాను. ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకులు ఉన్నారు, ఏ కులానికి ఆ కుల నాయకులు ఉన్నారు. నా కులం గురించి నేను మాట్లాడుతున్నా, వేరే కులం గురించి వేరే నాయకులు ఉన్నారు. గౌడ్స్లలో ఉన్నారు, పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, రైట్, టీకే. ముదిరాజుల మంత్రి ఉన్నాడు, మాదిగల మంత్రి ఉన్నాడు, మాలల మంత్రి. ఓకే, మీ పార్టీ గెలిచింది, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న రోజు గాంధీ భవన్లో టీడీపీ జెండాలతోటి కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలి? నా దృష్టికి అయితే రాలేదు. దాని గురించి నేను మాట్లాడాలి. వచ్చిరా రాలేదు నాకు తెలియదు, నా దృష్టికి రాలేదు. నాకు ఇంత చాకచక్యంగా ఎట్లా మాట్లాడుతున్నా మీరు? చాకచక్యం కాదు, ఇలా నిజంగా చెప్తున్నా అన్న. వచ్చిర్రు, నేను వీడియోలు చూపించమంటే చూపిస్తాను మీకు. చూపి. టీడీపీ కార్యకర్తలు గాంధీ భవన్లో ఉన్నారు, చూపియలా వీడియోలు, జెండాలు పట్టుకొని ఉన్నారు. దానికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మీరు వస్తే ప్రభుత్వం వచ్చింది అని అంటున్నావా? పీసీ ప్రభుత్వం వచ్చిన రోజు అలా కుల్ల ఉన్నదేంది చెప్పిండు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా. ఏమని చెప్పిండు మీకు తెలియదా? ఆయన చెప్పిండు. అలా అభిమానులు వచ్చిరొచ్చు, అందులో ఉండే కదా, అందులో కూడా అది ఉండే కదా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిరొచ్చు, పాత వాళ్ళు. వరదాజు కాక మా నాయకుడు గెలిచి, పాత నాయకుడు. ఇదంతా కూడా టీడీపీ జెండాలు పట్టుకొని గాంధీ భవన్లో తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. చెప్తున్నా కదా. అంటే టీడీపీకి కాంగ్రెస్ నీ బస్సులో ఉన్నావు, మా బస్సోడు నువ్వు ఏదైనా రాష్ట్రపతి అవార్డు ఏదైనా వస్తే అలా
ఈ బస్సులో కులాలన్నీ వచ్చి నీకు సాధ్యయ్యా చేస్తాయి అట్నే వచ్చినట్టు అట్లనే వచ్చారు. అంటే కాంగ్రెస్ కు టీడీపీ అయిపోయింది ఇక వచ్చి జెండా సంబంధం ఏందంటున్నా వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ వాళ్ళు అవ్వద్దని అవి రావద్దని అవి వచ్చేసి ఫ్లోటింగ్లో వచ్చేసినట్టు. వాళ్ళకేం వాళ్ళకి అన్ని అంత జ్ఞానం అవన్నీ ఉంటాయి. రేవంత్ అన్న ఎరకబడతాం పట్టుకో జెండాలు ఏ జెండా ఉంటే ఆ జెండా పట్టుకొని వచ్చినట్టు. టీడీపీ నుంచే ముఖ్యమంత్రి అయ్యిండు అన్న ఆశతోటి కోరికతో వచ్చినట్టు అంతేనా? అట్లా అనుకో నువ్వు అట్లా కాదు. వచ్చారు పాత అభిమానులు ఉంటారు కదా వచ్చారు పాత అభిమానులు టీడీపీ కార్యకర్తలు వస్తే తప్పు ఏమైనా ఉందా చెప్పు. నాకు తెలియదు అన్న. అంటే ఒక పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ పార్టీ ఏమంటే ఇప్పుడు ఎంతమంది ఇండియా కూటమి ఎన్ని పార్టీలతోనే అంటే ఇండియా కూటమి ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో అప్పుడు చంద్రబాబు కూడా మాతోనే ఉండే కదా, ఉండేనా లేదా? అంటే సమర్థిస్తున్నా ఆయనతో లేకుండే కదా, లేకుండే కదా, సమర్థించుకుంటారు. రాహుల్ గాంధీతో ఉండే కదా, లేకుండేనా? అవును, యూపీఏలో ఉండే కదా. అవును అవును. మళ్ళీ ఇప్పుడు ఆయన ఉన్నాడు రాజకీయాల్లో. ఒకప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పుడు మోదీతో ఉన్నాడు, అప్పుడు మాతో ఉండే కదా. ఇక ఆ ప్రేమ వచ్చి చూపించారు అంటారు. ఇక దాన్ని ఎట్లా మలుచుకుంటే అట్లా ఉంది. ఇక ఎట్లన్నా చెప్పుకోవచ్చు, మీకు మాకు సంబంధం లేదని అంటారు మీరు, అంతేనా? చిత్తశుద్ధి ఉంది. గాంధీమోహనే వాళ్ళకి ఎన్ని వచ్చినా సముద్రంలో కలిసినట్టు అంతే. ఇక అంతే. రైట్, ఓకే. ఇప్పటికి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీకు వాళ్ళే మీ లెక్కనే ఇబ్బందితోటి అసంతృప్తితోటి ఎందుకు ఉండాల్సి వస్తుంది అని అంటే నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకు వస్తారు ఎవరు? నేను కుల్లా నాకు చెప్తున్నా కదా, ఫస్ట్ టైం చెప్తున్నానా? చాలాసార్లు చెప్పినా కదా. అవును, చాలాసార్లు చెప్పారు. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా. ఇప్పుడు 4 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు, 6 ఏళ్ళు మంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రులు అందరూ అయ్యారు. నేను 40 ఏళ్ళు నేను ఏమన్నా కావాలని ఉందా లేదా నీకు? అసలు నీకు ఏమన్నా అభ్యంతరం ఏం కావాలి? లేదు, నేను ఏమంటున్నాను మొదటి నుంచి ఇప్పుడు అడుగుతున్నా. వచ్చింది కూడా మిమ్మల్ని మంత్రి చేసుకోవాలి, మిమ్మల్ని క్యాబినెట్ లో కూర్చోబెట్టాలని వచ్చాను నేను. అవు భయ్యా, నీకు మళ్ళా జన్మ. నేను ఇప్పుడు 65 ఏళ్ళకి వచ్చిన, మళ్ళా జన్మ ఉందని నీకేమన్నా తెలుసా? తెలుసు, నీకు ఉన్నట్టుంది. నాకుంటే మీరే ఇప్పియాలి. అది మళ్ళీ జన్మ ఉందా? ఉంటే మీరే ఇప్పియాలి. ఉన్న జన్మలోనే ఏదో ఒకటి కావాలి కదా. మరి చరిత్ర అనేది ఉంటుంది కదా, హిస్టరీలో ఉండాలి. కేంద్ర మంత్రి అంటే సెంట్రల్ హాల్లో ఓటు తీసుకుంటుంటే, అవునా కదా? అవును అవును. ఓటు తీసుకుంటే నేను దేశాన్ని లుటాంచేది కాదు, చరిత్రలో ఉంటాం కదా. ఫలానా ఉండే మా అంజన్ కుమార్ యాదవ్ రాష్ట్ర మంత్రి ఉండే, కేంద్ర మంత్రి ఉండే అని అనుకుంటారా? రైట్. ఒక్కసారి ఓటు తీసుకుంటా ఉండాలి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆర్టిఫిషియల్ కాదు, హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అతి త్వరలో అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. ఓకేనా? రైట్, ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ అంశాలు పక్కన పెడితే, మీ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అయింది అని చెప్పేసి దేశంలో అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు బీజేపీ పైన కొన్ని అస్త్రాలు విసిరిండు, కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నాడు. అవి నిజాలా అబద్ధాలా? నిజాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో ఆయన ప్రధానమంత్రి కావాలను ఇంకేదో కావాలని ఆశ లేకుండా. ఆశ లేదా? ప్రధానమంత్రి కావాలని ఆశ లేదు. ఏదంటే ఎప్పుడు అయిపోతుండే కదా. యూపీఏ 2లో ఆయన ఆడుతుండే కదా. మన్మోహన్ సింగ్ 2 సార్లు చేసింది కదా. ఆయన ఆపుతుండే కావాలనుకుంటే. సోనియా గాంధీ త్యాగం చేస్తే ఆయన మన్మోహన్ సింగ్. అయితే ఆయన యూపీలో ఈరోజు హర్యానాలో దేశంలో ఉన్న సర్వేలు ఎగ్జిట్ పోల్ అన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మహారాష్ట్రలో కాంగ్రెస్ వస్తుందని. కాంగ్రెస్ 4 నెలల ముందు ఎంపీ ఎలక్షన్ల లీడ్ తీసుకుంది మహారాష్ట్రలో. 4 నెలల తర్వాత ఎట్లా ఓడిపోతుంది? 1 కోటి డూప్లికేట్ ఓట్లు చేసి అని చెప్తూ ఆరోపణ పెడతానే ఉన్నాడు కదా. ఈసీకి సవాల్తో కాంచిండు కదా. మళ్ళీ ఎందుకు దానికి రిప్లై ఇస్తలేడు అని చెప్పి హర్యానాలో అదే అయింది. రేపు బీహార్లో కూడా ఓట్లన్నీ గల్లంతు చేసారు. ఒక్క పార్లమెంట్లో ఎన్నో వేల ఓట్లు తీసేసారు. ఇవన్నీ జరుగుతున్నాయనే కదా. రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్లో ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ చేసి కదా 20 జిల్లాలు తిరుగుతున్నాం. దీనికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న గడబడే అంతా ఓట్లను గల్లంతు చేసి వాళ్ళ పవర్లో రానికే ఇవన్నీ గేమ్ ఆడుతున్నారు. 70 నుంచి 100 సీట్లు ఇట్లా ఓట్ల ద్వారా పోయినాయి అని రాహుల్ గాంధీ చెప్పిండు కదా. ఓట్ల చోరీ అవుతుంది అంటారు. ఓట్ల చోరీ అవుతుంది. ఓట్ చోరీ పక్కడో బీజేపీకు రోక్ దేవ్ అని ఈసీ మీద చెప్తున్నా. ఈసీ, మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్నీ కలిసి ఉన్నాయని చెప్తుంది కదా. సో అది వాస్తవం, పక్కా జరుగుతుంది. నీతి నిజాయితీతో ఎలక్షన్లు జరుగుతలేవు ఈ దేశంలో. ఎక్కడ చూడు ఇవన్నీ స్టాంపరింగ్ ఇవి
అవన్నీ గల్లంతు చేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, దానికి రీజన్ ఏంది మరి ఏడా తెలంగాణలో? తెలంగాణ వస్తే అబ్సల్యూట్ మెజార్టీతో ఇట్లా 100కు 100 మున్సిపల్ ఎలక్షన్లో 100కు 100 వచ్చినాయా అన్నాడు కదా ఆయన. కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చిన 2 నెలలకే 100కు 100 వస్తాయా ఆయన చేసినట్టు కదా ఆడ గడబడ. కాంగ్రెస్ ఇక్కడ సిటీ సరౌండింగ్లో 29లో ఒక్కడు కూడా రాలే కదా. ఎందుకు రాలే మరి? మీ పంతనం బాగాలేదన్నట్టు. ఇక్కడ ఏమో చేసినట్టు ఇక్కడ చేసినట్టు అంతే, మీ పంతనం బాగా. అక్కడ చేసినా కానీ దానికన్నా అబో వచ్చేసినాయి ఓట్లు కలిపిన దానికన్నా ఇంకెక్కువ వచ్చిందని ఊరు జిల్లాలలో గెలిచింది. ఓకే అన్న, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. రాహుల్ గాంధీ, మంచి లీడర్. సోనియా గాంధీ, ఆమె కూడా తెలంగాణ ఇచ్చిన నాయకురాలు. లాలూ ప్రసాద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చాలా మహానాయకుడు. ఆయన మోడీ కూడా మంచి నాయకుడే. కేసీఆర్ మంచి నాయకుడు. కేటీఆర్ గురించి నాకు ఎక్కువ తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత, మంచి నాయకుడు. రేవంత్ రెడ్డి మంచి నాయకుడు. అంజన్ కుమార్ యాదవ్, ఆయన కూడా మంచి నాయకుడు. జర్నలిస్ట్ క్రాంతి, చాలా మంచి నాయకుడు జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. నీకు కూడా చాలా సంతోషం.